ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా హిస్టరీలోని మధ్యయుగ ప్రపంచం గురించి చూద్దాం. మధ్యయుగం అనగా ప్రాచీన నవీన యుగాల సంధి కాలం. మధ్యయుగం కాల వ్యవధి 5వ శతాబ్దమున రోమన్ సామ్రాజ్య విచ్ఛిన్నత నుంచి క్రీస్తు శకము 15వ శతాబ్దం నాటి పునరుజ్జీవన కాలం వరకు. మరి మధ్యయుగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. చరిత్రకారులు మధ్యయుగాలను మతయుగాలుగా అభివర్ణించారు. మధ్యయుగ కాలంలో పోపు మరియు మతాధికారుల ప్రాధాన్యత అనేది పెరిగింది. ఈ కాలంలో మత యుద్ధాలు అంటే క్రుసేడులు ఎవరెవరికి జరిగాయంటే మహమ్మదీయులకు క్రైస్తవులకు మధ్య జరిగిన యుద్ధాలనే క్రుసేడులు అంటారు. మధ్యయుగం యొక్క ముఖ్య లక్షణం భూస్వామ్య విధానం. మధ్యయుగం కాలం నాటి 2 వర్గాల వారు ఉండేవారు. వాళ్ళే ఎవరు? భూస్వాములు, పేద కూలీలు. రైతు కూలీలు పట్టణాలకు వెళ్ళి మధ్యతరగతి వర్గంగా ఏర్పడినారు. అయితే మధ్యయుగ ఐరోపా సమాజంలో గల భూస్వామ్య వర్గం వారు రాజులు, ప్రభువర్గాలు, ఆర్చ్ బిషపు, కింది తరగతి ప్రభుత్వ వర్గాల వారు ఈ విధంగా ఉండేవాళ్ళు. మధ్యయుగం భూస్వాముల వర్గం అనేవాళ్ళను. మధ్యయుగ ఐరోపా సమాజంలో గల చిన్న భూకమతాలు కలిగిన వారు సామాన్యులు మరియు కౌలుదారులు. మధ్యయుగ ఐరోపా సమాజంలో గల కింది స్థాయి వారు గ్రామీణ రైతులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతుల కళ్ళలో ఆనందం కంటే ఎక్కువ బాధలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఐరోపాలో మధ్యయుగ మందలి సామ్రాజ్యాలు. తూర్పు యూరోపియన్ సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం క్రీస్తు శకము 500 నుండి 1000 మధ్య కొనసాగింది. ఈ సామ్రాజ్యం పతనం అవడానికి గల కారణాలు ఏంటంటే ఆటవిక జాతుల దండయాత్ర. బైజాంటన్ సామ్రాజ్యం. తూర్పు యూరోపియన్ సామ్రాజ్యం ఏ విధంగా పోయింది? ఆటవిక జాతుల దండయాత్ర వలన అది తొలగిపోయింది. తర్వాత వచ్చిందే బైజాంటిన్ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్. అయితే ఈ సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం క్రీస్తు శకము 300లో. ఈ సామ్రాజ్యం రాజధాని గ్రీకు నగరమైన బైజాంటియం సామ్రాజ్య భాగాలు ఏంటంటే తూర్పు యూరోపియన్ రాష్ట్రాలు, సిరియా, ఆసియా మైనర్, ఈజిప్టు, పాలస్తీనా. బైజాంటియం బంగారు నాణాలు చాలా ప్రసిద్ధి. ఏం నాణాలు? బంగారు నాణాలు. సెయింట్ సోఫియా చర్చి నిర్మించిన వారు బైజాంటియన్ చక్రవర్తి జస్టీనియన్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జస్టీనియన్ అనేటైన సెయింట్ సోఫియా చర్చిని నిర్మించడం జరిగింది. మరి రోమన్ సామ్రాజ్యం ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ దేశాల భాగాలను కలిపి క్రీస్తు శకము 800 ప్రాంతంలో రోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఫ్రాంకుల రాజు షారియన్. రోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే ఫ్రాంకుల రాజు, అంటే ఫ్రాన్స్ వాళ్ళ రాజు షారియన్. ఇందాకనేమో సెయింట్ సోఫియా చర్చిని నిర్మించిందేమో జస్టీనియన్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. క్రీస్తు శకము 1000 నాటికి పవిత్ర రోమన్ సామ్రాజ్యం అవతరించగా జర్మనీ మరియు ఆస్ట్రియా దేశాలు ఇందులో చేరాయి. అంటే రోమన్ సామ్రాజ్యాన్ని షారియన్. ఎట్లా గుర్తుపెట్టుకుందాం? రోషయ్య ఉన్నాడు కదా, షారియన్. రోమన్ షారియన్. షా వచ్చింది, షారియన్. ఓకే. నెక్స్ట్, ఇస్లాం మతం ఆవిర్భావం మరియు విస్తరణ. మహమ్మద్ ప్రవక్త. ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త జన్మించిన సంవత్సరం మరియు ప్రదేశం 570లో అరేబియా నందలి మక్కాలో ఈయన జన్మించాడు. అందుకనే మక్కా మసీదును వీళ్ళు పవిత్రంగా చూసుకోవడం జరుగుతుంది. మహమ్మద్ ప్రవక్త తండ్రి అబ్దుల్లా. మహమ్మద్ ప్రవక్త యొక్క భార్య తేజ. మహమ్మద్ ప్రవక్త సంతానం 4 కుమార్తెలు, 2 కుమారులు. గాబ్రియల్ దేవదూత ప్రత్యక్షమై నీవే భగవంతుడి ప్రవక్తవు అని బోధించెను. నీవే భగవంతుని ప్రవక్తవని గాబ్రియల్ దేవదూత బోధించిండట. ముస్లిం పవిత్ర గ్రంథం ఖురాన్. మరి ఖురాన్ని అందుకనే వాళ్ళు పవిత్ర గ్రంథంగా భావించి దాని గురించి ముస్లిమ్స్ ఖచ్చితంగా దాని గురించి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మహమ్మద్ ప్రవక్త మానవాళికి ప్రేమ యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పారు మరియు దేవుడు ఒక్కడేనని బోధించారు. ఇస్లాం ముఖ్య బోధనలు విగ్రహారాధనను త్యజించాలి, వడ్డీలకు అప్పులు ఇవ్వరాదు, తోటి మానవుల పట్ల దయ, మానవులంతా సోదర సౌభ్రాతృత్వం కలిగి ఉండాలి అని చెప్పడం జరిగింది. మరి ఇస్లాం మతం విస్తరణ ఏ విధంగా జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. ఇస్లాం మతం యొక్క మహమ్మద్ మరణించిన
633లో క్రీస్తు శకము తర్వాత ఇస్లాం మతంను వ్యాప్తి చేసే బాధ్యతలు స్వీకరించిన వారు ఒమయ్యద్ మరియు ఖలీఫాలు. ఇస్లాం మత వ్యాప్తికి కృషి చేసిన వారు ఉమయ్యద్ ఖలీఫాలు. అయితే కృషి చేసిన వారు అరబ్బులు మరియు టర్కులు. అరబ్బులు భారతీయ సంస్కృతిచే ప్రభావితం అయ్యి వేదాలు, ఖగోళ శాస్త్రం మరియు వైద్యానికి సంబంధించిన గ్రంథాలను వారి అరబ్బు భాషలోనికి అనువదించడం జరిగింది. అంటే వీరు మసీదుల నిర్మాణంలో ఉపయోగించింది హిందూ దేవాలయాలలోని అర్ధవలయాకారపు కప్పులు మరియు సింహద్వారాలు. హిందువుల పరిపాలనా విధానాలు మరియు మత సహన విధానాలను అనుసరించి ఐరోపాకు వ్యాప్తి చేసిన వారు అరబ్బులు. ముస్లిం ఇస్లాం మత వ్యాప్తికై క్రైస్తవుల పవిత్ర క్షేత్రములను జయించగా వాటిని తిరిగి సాధించుటకు క్రైస్తవులు చేసిన ప్రయత్నం క్రుసేడ్. ఇందాక చెప్పుకున్నాం కదా, ముస్లింలకు క్రైస్తవులకు జరిగిన యుద్ధమే క్రుసేడులు అనే యుద్ధం. క్రుసేడుల వలన ఎవరూ కూడా ఆధిపత్యాన్ని పొందలేకపోయారు. క్రుసేడులలో మత యుద్ధాలలో క్రైస్తవ స్థానికులు శిలువ గుర్తు ధరించి పోరాటం చేశారు. క్రుసేడులు భూస్వామ్య వ్యవస్థకు తీశాయి. మధ్యయుగంలో భారతదేశంలో మధ్యయుగం ఏ విధంగా ఉంది? తొలి దశ 600 నుంచి 1200 క్రీస్తు శకము, మలి దశ క్రీస్తు శకము 1200 నుంచి 1707 వరకు. మరి ఉత్తర భారతంలో మధ్యయుగం నాటి రాజ్యాలు ఏమున్నాయి? మరి ఈ టైంలో ముస్లింలు ఉన్న టైంలో మరి ఉత్తర భారతదేశంలో ఎవరున్నారంటే, గుప్తుల పతనం వచ్చిన తర్వాత పుష్యభూతి వంశరాజు హర్షుడున్నాడు. హర్షుడి రాజధాని స్థానేశ్వరం. రాజపుత్రులలో ముఖ్యులు ప్రతిహార, గర్జర, పాలవంశీయులు, ఢిల్లీ సుల్తానులు, మొఘల్ సామ్రాజ్యం. ఈ విధంగా పైన అంటే ఉత్తర భారతదేశంలో మధ్యయుగంలో ముస్లింలు ఉన్నప్పుడు మనకు ఉత్తర భారతదేశంలో హర్షుడు, అదేవిధంగా హర్షుని రాజధాని స్థానేశ్వరం, రాజపుత్రులలో ముఖ్యులు ప్రతిహార, గుర్జర, పాలవంశీయులు, ఢిల్లీ సుల్తానులు, మొఘల్ సామ్రాజ్యం. ఢిల్లీ సుల్తానులు అనగానే మనకి ఏక్లు గుర్తు రావాల. బాకి తుసలు అంటే బానిస వంశం, కి అంటే ఖిల్జీ వంశం, తు అంటే తుగ్లక్ వంశం, సా అంటే సయ్యద్ వంశం, లో అంటే లోడీ వంశం. వాళ్ళ తర్వాత మొఘల్ సామ్రాజ్యం. లోడీ వంశస్థుడైన ఇబ్రాహీం లోడీని ఓడించి బాబర్ రావడం జరిగింది. మరి ఇక్కడ బాద్షా అని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. బాద్షా అంటే మీకు ఏంటో మీ అందరికీ తెలుసు. మొదటి అక్షరాలను తీసుకోవడం జరిగింది. ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. బాద్షా అంటే బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఈ విధంగా వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ బాకి తుసలో ఇందాక చెప్పాను ఆల్రెడీ, నేను క్లూస్ ఇచ్చిన దాంట్లో ఈ రెండు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. షేర్షా సూర్, ఇతను సూర్ వంశానికి చెందిన రాజు. షేర్షా ఆర్థిక వ్యవస్థను బలపరచుటకు చేసిన పనులు భూ సంస్కరణలు, పన్నుల వసూలు, రోడ్ల నిర్మాణం. మొఘలులు అనుసరించిన విధానాలకు ఆద్యుడు షేర్షా. మధ్యయుగంలో ఉన్నత వర్గాల వారు రాజవంశీయులు, ఉన్నతోద్యోగులు. మధ్యయుగంలో మధ్యతరగతి వారు రైతులు, వర్తకులు. మధ్యయుగంలో అధమ తరగతి వారు శ్రామికులు. భక్తి, సూఫీ ఉద్యమాలు, మిశ్రమ సంస్కృతి అనేది కూడా ఆ కాలంలోనే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ప్రాచీన కాలం నుంచి భారతదేశం జైన, బౌద్ధ, భాగవత అనేక మత ఉద్యమాలకు పుట్టినిల్లైంది. మధ్యయుగ భారతదేశంలో 2 సమాంతర మత ఉద్యమాలు ఆవిర్భవించాయి. అవి హిందూ మతంలో భక్తి, ఇస్లాం మతంలో సూఫీ ఉద్యమాలు. ఈ విధంగా ఈ 2 ఉద్యమాలు 15-16వ శతాబ్దంలో తారాస్థాయికి చేరుకున్నాయి. నిజానికి భక్తి ఉద్యమం సూఫీ ఉద్యమం కంటే ప్రాచీనమైనది. ప్రముఖ చరిత్రకారుడు యూసఫ్ హుస్సేన్ తన పుస్తకం ది గ్లింప్సెస్ ఆఫ్ మిడివల్ ఇండియాలో భక్తి ఉద్యమాన్ని 2 దశలుగా విభజించారు. ఎవరైనా యూసఫ్ హుస్సేన్ అనే చరిత్రకారుడు. మొదటి దశ సింధు నాగరికత కాలం నుంచి భారతదేశంపై ముస్లింల అధికార స్థాపన జరిగిన కాలం వరకు కొనసాగింది. మరి రెండవ దశ 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం చివరి వరకు కొనసాగింది. ఈ శతాబ్దాల భక్తి ఉద్యమం దక్షిణ భారతదేశంలో 7వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్య ప్రారంభమైన భక్తి ఉద్యమం ఒక కొనసాగింపు అని చెప్పవచ్చు. ఈ కాలంలో శైవ, నాయనార్లు, వైష్ణవులు, జైన, బౌద్ధ మతాలు బోధించిన కఠోర నియమాలను ఉపేక్షిస్తూ భగవంతుని పట్ల
వ్యక్తిగత ఆరాధనే ముక్తికి మార్గం అని బోధించారు. వారు కుల వ్యవస్థలోని కఠినత్వాన్ని, హిందూ మతంలోని అనవసరమైన పూజలు పురస్కారాలను కూడా తీవ్రంగా ఖండించారు. కానీ భక్తి ప్రబోధకుల భావాలను దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతానికి వ్యాపించేందుకు చాలా సమయం పట్టింది. ఈ భావాలను ఉత్తర భారతదేశంలో ప్రవేశపెట్టేందుకు కొందరు పండితులు, పూజ్యులు కృషి చేశారు. వీరిలో ముఖ్యులు నామదేవుడు, రామానందుడు, రామానుజాచార్యులు, నింబార్కుడు, వల్లభాచార్యుడు మొదలైనవారు. మధ్యయుగం నాటి ఆసియా ఖండం ఏ విధంగా ఉందంటే, మధ్యయుగం నాటి చైనా. మధ్యయుగంలో చైనాను పరిపాలించిన వంశాలు ఈ వంశం హన్ వంశం. ఈ వంశం పతనమైన తర్వాత చైనాలో అరాచకం, అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. నూయి వంశం. హన్ వంశం పతనమైన తర్వాత, అంటే ఇక్కడ ఏంటి, మధ్యయుగంలో చైనాను పరిపాలించిన ఈ వంశం పతనమైన తర్వాత చైనాలో అరాచకం, అల్లకల్లోలను వచ్చాయి. హన్ వంశం మొదట ఉంది. హన్ వంశం పోయిన తర్వాత నూయి వంశం అనేది వచ్చింది. 590లో ఈ వంశం అధికారంలోకి వచ్చింది. ఈ కాలంలో చైనాలో శాంతి భద్రతలు ఏర్పడి చైనా సామ్రాజ్యం పశ్చిమానికి కూడా విస్తరించింది. తర్వాత వచ్చింది టాంగ్ వంశం. క్రీస్తు శకము 618 నుంచి 906 వరకు పాలించారు. వీరు కాలంలో చైనా సామ్రాజ్యం టర్కిస్తాన్ వరకు వ్యాపించింది. ప్రభుత్వ ఉద్యోగాలను పరీక్షల ద్వారా ఎన్నుకునే విధానం అమల్లోనికి వచ్చింది. ఇప్పుడు మనం రాసే ఉద్యోగాలు ఉన్నాయి కదా, వీటన్నింటికీ కూడా పరీక్షల ద్వారా పెట్టాలి అనే టాంగ్ చాలా ఇంపార్టెంట్. చైనా వాళ్ళ వల్లనే మనం ఇప్పుడు ఎగ్జామ్స్ అనేటివి రాస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలను పరీక్షల ద్వారా ఎన్నుకునే విధానం అమల్లోకి వచ్చింది. ఎవరి వల్ల? టాంగ్ వంశీయుల వల్ల. హన్న తర్వాత నూయి, తర్వాత వచ్చింది టాంగ్. సుంగ్ వంశం. టాంగ్ వంశం పతనం తర్వాత 50 సంవత్సరాలు వీరు పాలించారు. తర్వాత వచ్చిన వాళ్ళు మంగోలులు. 13వ శతాబ్దంలో చైనాను మంగోలులు ఆక్రమించారు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది హన్. హన్ అన్నప్పుడు నా సౌండ్ వస్తుంది ఇక్కడ. నా గాంగానే నూయి, ఈ సౌండ్. ఈకి ఏమీ లేదు ఫ్రెండ్స్. టాంగ్ తర్వాత మనం ఇందాకే గుర్తుపెట్టుకున్నాం కదా, ప్రభుత్వ ఉద్యోగులు అనగానే టాంగ్ వాళ్ళు. దాని తర్వాత టాంగాలో తీసుకెళ్లారు ఉద్యోగం కోసం అని అనుకోండి. టాంగాలో తీసుకెళ్లారు ఉద్యోగం కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం మనల్ని టాంగాలో తీసుకెళ్లారు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. టాంగ్ తర్వాత సుంగ్, సేమ్ దానిలాగానే ఉంది. సుంగ్ తర్వాత మంగోలులు. తర్వాత వచ్చిన వాళ్ళు మింగ్ వంశం. మంగోలుల అంటే టాసుమమి ఆ విధంగా హను టాసుమమి. మంచు వంశం. మింగ్ వంశం. మంగోలుల తర్వాత మింగ్ వంశపు రాజులు 3 శతాబ్దాల అంటే 13 నుంచి 16వ శతాబ్దాల వరకు అధికారాన్ని కొనసాగించారు. తర్వాత వచ్చిన వాళ్ళు మంచు వంశం. 1644 నుంచి 1911 వరకు మంచు చక్రవర్తుల పాలన కొనసాగింది. మధ్యయుగంలో జపాన్ ఏ విధంగా ఉంది మరి? ఉదయించే భూమిగా పేరు పొందిన దేశం జపాన్. రాజును దేవుని ప్రతినిధిగా భావించేవాళ్ళు. రాజునే దేవుని ప్రతినిధిగా భావించిండట. సమాజంలోని 3 వర్గాలు: భూస్వాములు, వ్యాపారులు, బానిసలు. మరి భూస్వాములు సర్వాధికారాలు ఉండేవి. వ్యాపారులు, వర్తకం వీరి ఆధీనంలో ఉండేది. బానిసలు అత్యంత నికృష్ట జీవితం అనుభవించేవారు. జపాన్ 4 దీవుల సముదాయం మరియు పర్వతమయం. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మీకు నా క్లాసెస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ప్రాచీన భారతదేశ నాగరికతల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు చేయాల్సింది క్లాస్ వినేటప్పుడే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా శ్రమను గుర్తించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Please like, share, subscribe my channel. Keep smiling.